హామీలన్నిటినీ ప్రభుత్వం వెంటనే రైతు వ్యతిరేక విధానాలను రైతు వ్యతిరేక ప్రభుత్వ కార్యక్రమాలు నిరసిస్తూ ఈరోజు అక్కనపేట మండల శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు అధికారంలోని కాంగ్రెస్ పార్టీ కేంద్రం నుంచి వచ్చేటువంటి పథకాలేమో మాయి అని చెప్తారు, రైతులకు వచ్చే యూరియానేమో కేంద్రం ఇస్తారని అబాసుపాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. గత వారం రోజుల కింద స్థానిక నాయకులు పాత్రికేయుల సమావేశం పెట్టి మండలంలో కొరతలే అని చెప్పేటువంటి వాళ్ళు నిన్న నిరసన తెలపడం వారి అవివేకానికి నిదర్శనం. వారికి సిగ్గుంటే ఇప్పటికైనా నిజ నిర్ధారణ చేసుకొని యూరియా మీద మాట్లాడాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో మార్చి నెలలో ఏప్రిల్ నెలలో కొన్నటువంటి వడ్లకు ఇప్పటికీ బోనస్ ఇవ్వలేదు. అదేవిధంగా ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయలేదు. ఇస్తున్నటువంటి రైతు బీమా పథకాన్ని సరిగా అమలు చేస్తలేరు. రైతు బంధు పరికరం సరిగా లేదు. ఇవన్నీ కార్యక్రమాలు సరిగా లేవు. కానీ నేడు ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని నెపం నెట్టి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. మేము వెంటనే కాంగ్రెస్ నాయకులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. స్థానిక మంత్రిని ఈ నియోజకవర్గంలో నిన్న ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలో ఉండి ధర్నా చేయడం అంటే ఎంత సిగ్గుమల్ల చేయో ఒక్కసారి మీ అవివేకాన్ని తెలియజేస్తా ఉన్నాం. వెంటనే క్షమాపణ చెప్పి రైతాంగానికి కావాల్సినటువంటి ఫెర్టిలైజర్ మొత్తం తెప్పించాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి యూరియా ఏదైతే ఉందో సద్వినియోగం చేసుకునే దాఖలాలు చూపించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.